హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకి రీసెంట్గా చాలా వరకు వెబ్ ఆప్షన్స్ పోస్ట్పోన్ అవుతాయని న్యూస్ స్ప్రెడ్ కావడం జరిగింది. సో మరి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఈ 1 మంత్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వెంటనే అప్డేట్ చేస్తాను. అది మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుంచే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనేబుల్ సూన్. ఇక్కడ ఫామ్స్లో ఈ ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేసి మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అలాగే కాలేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక అప్డేట్ వచ్చింది, ఫీజెస్ ఫైనలైజేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ కూడా చూస్తాను. అంతకంటే ముందు కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. సో అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఫీజెస్ ఫైనలైజేషన్ గురించి వెబ్ ఆప్షన్స్ పోస్ట్పోన్ అవుతాయి అని చెప్పారు. చాలామంది పోస్ట్పోన్ అయితే అనుకున్నారు, కానీ ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఫీజెస్ ఫైనలైజేషన్ కూడా కావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ మినిమం ఫీజు వచ్చేసి కాలేజ్కి 45,000 ఉండే. ఆ 45,000 ఫీజుని 40,000గా ఫైనలైజ్ చేయడం జరిగింది. అలాగే మ్యాక్సిమం ఫీజు 1,20,000 వరకు ఉండే. సో ఆ ఫీజుని 1,05,000గా డిసైడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఫీజు వచ్చేసి 1,05,000, మినిమం ఫీజు వచ్చేసి 40,000. సో స్టూడెంట్స్ ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చి ఫీ రియంబర్స్మెంట్ లేకపోయినా మీకు తక్కువ ఫీజుతోనే బీటెక్ చేయడానికి, టాప్ కాలేజెస్లో చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి అఫీషియల్గా మనకి ఈరోజు కాలేజెస్కి సంబంధించి అలాగే సీట్స్కి సంబంధించి డాటా అప్డేట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ డాటా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.